వెల్కమ్ టు రాజనీతి. నిన్న పిఠాపురంలో జనసేన విజయోత్సవ సభ జరిగింది. జయకేతనం పేరుతో దీనికి భారీగా అభిమానులు కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగేంద్రబాబు గారు మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. దీని మీద తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం కేడర్ అసంతృప్తికి, ఆగ్రహానికి గురైంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆయన పిఠాపురంలో జనసేన విజయానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రమే. అంతకు మించి ఎవరైనా ఈ విజయానికి కారకులు అని భావిస్తే అది వాళ్ళ కర్మ అని ఇండైరెక్ట్ గా తెలుగుదేశం నాయకుడు వర్మ గురించి మాట్లాడారు. పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. దీనికి కారణం ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకి టికెట్ రావాలని అందరూ అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు వదిలేసినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే పిఠాపురంలో వర్మ 2009 డీలిమిటేషన్ తర్వాత తీసుకుంటే 9లో 1000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. 14లో తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా 40,000 మెజార్టీతో గెలిచారు. నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటి వర్మకి టికెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు. వర్మ అపోజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఫస్ట్ మీకే ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నా గెలుపును మీ చేతుల్లో పెడతానా అని చెప్పారు. గెలిచిన తర్వాత కూడా వర్మ నా విజయానికి కృషి చేశారని పదే పదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా ఇన్సైడ్ సమాచారం ఏంటంటే దాదాపుగా వర్మకి కన్ఫర్మ్ అయింది. జనసేన వైపు నుంచి అభ్యంతరాలు వచ్చేసరికి ఆగిపోయిందని చెప్పి అన్నారు. ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ పెండెం దొరబాబు అని ఒక వైసీపీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తిని జనసేనలో చేర్చుకున్నారు. బహుశా అతనికి అడ్డం వస్తారనో లేదా పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరం అవుతుందనో కానీ వర్మ మరో అధికార కేంద్రంగా వర్మ మారతాడేమో అని ఆయనకు పదవి రాకుండా చేశారనేది ఒక వార్త. ఈ నేపథ్యంలో నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. యాక్చువల్గా కూటమిగా ఉన్నప్పుడు నాయకులు సంయమనంతో మాట్లాడాలి. నాయకులు సంయమనంతో మాట్లాడకపోతే అది రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ప్రతిసారి ఏమవుతుందంటే గతంలో 2014-19 మధ్యలో కూడా బీజేపీ తరఫున వీర్రాజు గారు ఇలాంటి పాత్ర వేసేవారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉండేవారు. అలాంటి వీర్రాజుకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ పొత్తులో భాగంగా తెలుగుదేశం నోరు మూసుకుని ఇచ్చింది, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా. ఈవెన్ నాగబాబు విషయంలో కూడా అంతే అనుకోవాలి. ఎందుకంటే 2019-24 మధ్యలో జగన్ అరాచక పాలన చేస్తున్నప్పుడు ఎక్కడున్నాడు ఈ నాగబాబు? ప్రతిపక్ష కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పుడు, ప్రతిపక్ష వాయిస్ ని బలంగా అణిచేస్తున్నప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? అమరావతిని ఛిద్రం చేసినప్పుడు ఒక మాట ఆయన మాట్లాడా. జబర్దస్త్ షోల్లో లేదంటే బాలకృష్ణ మీద సెటైర్లు వేసుకుంటూనో కాలం గడిపేవాడు ఆయన. 5 ఏళ్లలో నాగబాబు మీద ఎన్ని కేసులు నమోదైనాయి? తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల మీద కేసులు చిట్టా తీయండి. 10ల సంఖ్యలో కేసులు నమోదైనాయి. మీరు ఎక్కడ పోరాటాలు చేశారు? తెలుగుదేశం కార్యకర్తల రక్తపు చుక్కలతో ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎంతో మంది హత్యలకు గురయ్యారు. జనసేన నుంచి ఎంతమంది ఆ రకంగా ఇబ్బంది పడ్డారు? ఒక ప్రజా కంటకుడిని ఓడించడానికి అన్ని పార్టీలు చేతులు కలిపినాయి ఒక సదుద్దేశంతో. పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా అభినందనీయుడు. కానీ దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేసే ప్రయత్నాలు నాగబాబు చేస్తున్నాడని అనుకోవాలి. ముందు నుంచి కూడా ఇతని వ్యక్తిత్వం వివాదాస్పదం. ఇతను రాజకీయాలంటే జబర్దస్త్ కామెడీ అనుకుంటున్నారేమో, ఏది పడితే అది మాట్లాడి వెకిలిన వాళ్ళని అవటానికి. చాలా సంయమనంతో ఉండాలి. నీ వాగ్బాణాలు, విమర్శలు ప్రత్యర్థి పార్టీ మీద ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నప్పుడు అప్పుడు మాట్లాడాలి. ఈ వాగ్బాణాలు ప్రత్యర్థి శిబిరం మీద సంధించాలి, సొంత శిబిరం మీద కాదు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఆయన వైఖరి ముందు నుంచి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, రేపు మంత్రి కూడా అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి. రేపు మంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడితే పార్టీ పరువు, ప్రభుత్వ పరువు, అన్ని పరువులు పోతాయి. కాబట్టి సంయమనంతో ఉంటే నాయకులు, కేడర్ కూడా రైట్ సిగ్నల్స్ వెళ్తాయి. అలా కాకుండా ఇలాగే ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా
గ్యాప్ పెరుగుతూ పోతుంది. అంటే బాధ్యత లేని అధికారం వచ్చినప్పుడు ఇలాగే ఉంటారేమో బహుశా. ఇక్కడ ప్రత్యర్థి ఒక భయంకర మనస్తత్వం కలిగిన నిరంకుశుడు. అలాంటి వ్యక్తి మీద పోరాటం చేయాలి, మంచి రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడటం మూలంగా అనవసరంగా మనస్పర్ధలు, అపోహలు తలెత్తే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ విషయంలో కేడర్ అందరికి కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేస్తూ ఉంది, మీరెవరు మాట్లాడొద్దని. గతంలో కూడా ఇంతే, బీజేపీ వాళ్ళు ఇలాగే నాయకుల స్థాయిలో మాట్లాడుతూ ఉంటే మీరెవరు కౌంటర్ వద్దు, మాట్లాడొద్దని చివరి దాకా తొక్కిపెట్టారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం. అంటే ఒక రకంగా అది కూడా మంచిదే. కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఉంటారు, శుద్ధులు చెప్తూ ఉంటారు, తొందరపడకూడదు, కూటమిలో ఉన్నాం మనం, జాగ్రత్తగా ఉండాలి అని. కరెక్టే, తొందరపడకూడదు, తెలుగుదేశం పెద్దన్న పాత్ర పోషించాలి. కానీ ఆ పెద్దన్న గౌరవాన్ని కూడా నిలబెట్టాలి కదా. తమ్ముళ్ళు, చిన్న తమ్ముళ్ళు, దానికి తగ్గట్టు వ్యవహరించాలి కదా. ప్రతిసారి తీసుకునే ఎండలో ఉంటే దాని మూలంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మొహమాటాలు పక్కన పెట్టి ఈయనకు మంత్రి పదవి ఇచ్చే ముందు పవన్ కళ్యాణ్తో చర్చించాలి. ఇతను ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు పొద్దున ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. సో అతన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తేనే మంత్రి పదవి ఇస్తానని కండిషన్ పెట్టకపోతే ఉత్తరోత్తర ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. రాసి పెట్టుకోండి. Like, share and subscribe to Rajaniti channel.